హాయ్ అండి. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మన శ్రీకాళహస్తిలో శివరాత్రి ఉత్సవాలైతే చాలా అంటే చాలా ఘనంగా చేస్తున్నారండి. మేమైతే మార్నింగే స్టార్ట్ అయిపోయామండి టెంపుల్‌కెళ్దామని. పెద్ద గుడికైతే వెళ్ళాము. అక్కడైతే చాలా అంటే చాలా క్రౌడ్ ఎక్కువ ఉన్నిందండి. ఈ పిల్లల్ని తీసుకొని అస్సలు వెళ్ళేసి రాలేను క్యూ లైన్‌లో. కాళహస్తిలోనే ఇంకో ఫేమస్ టెంపుల్ ఈ మధ్య న్యూస్‌లో కూడా వచ్చిందండి. ఆ టెంపుల్‌కి అయితే వెళ్ళిపోతున్నాము. ఆ టెంపుల్ మీకు ఎవరికైనా తెలుసుంటే గెస్ చేసి కామెంట్ అయితే చేయండి. ఎవ్రీ ఇయర్ ఈ టెంపుల్‌కి అయితే వచ్చి దర్శనం చేసుకుంటామండి మార్నింగ్ టైంలో. అండ్ నైట్ టైంలో అయితే ఈవినింగ్ టైంలో అయితే పెద్ద గుడికి వెళ్ళిపోతాము దర్శనానికి. లాస్ట్ ఇయర్ నేనైతే కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఈ టెంపుల్‌కి రాలేదు. ఈసారి అయితే వచ్చానండి. నేనే షాక్ అయిపోయాను. చాలా అంటే చాలా బాగా చేశారు టెంపుల్. రోడ్డు కూడా వేశారండి. ముందైతే మట్టి రోడ్డు ఉండేది. దుమ్ము లేసిపోతూ ఉండే. ఈ ట్రావెల్స్, బైక్స్ ఇవన్నీ వచ్చి. ఈసారి అయితే రోడ్డు అయితే చాలా అంటే చాలా బాగా వేసేశారు. అండ్ గుడి కూడా చాలా బాగా ఉందండి. చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా నాకైతే బాగా నచ్చేసింది. సో, ఇంకెందుకు ఆలస్యం ఏ టెంపుల్‌కొచ్చానో మీకైతే చూపిచ్చేస్తాను చూడండి. చాలామందికి ఐడియా వచ్చుంటుంది. అర్ధనారీశ్వర స్వామి టెంపుల్ అండి. కాళహస్తిలో చాలా అంటే చాలా ఫేమస్ అయింది. న్యూస్‌లో చాలా ఫేమస్ అయ్యాక ఈ టెంపుల్ చాలా అంటే చాలా బాగా కట్టారండి. ఇక్కడ ఎప్పుడు మార్నింగ్ నుంచి నైట్ వరకు నాట్యం అయితే చేస్తూనే ఉంటారు. డాన్స్ ఈవెంట్స్ ఉంటాయి. అండ్ క్యూ లైన్స్ అండి ఇంకొకటి. ఫుల్ క్రౌడ్ అయితే ఉందండి ఇక్కడ కూడా. చాలామంది క్యూలో అయితే తోసుకునేస్తున్నారు. గొడవలు కూడా అయిపోతున్నాయి. మేమైతే 50 రూపీస్ టోకెన్ తీసుకొని వచ్చేసాము. ఫ్రీ టోకెన్కి అయితే పోలేదండి. చాలా క్రౌడ్ ఉంది. 50 రూపీస్ టోకెన్కి అయితే వచ్చేసాము. క్యూ లైన్స్ అయితే చాలా అంటే చాలా పెట్టేశారండి. అండ్ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో అర్ధనారీశ్వర స్వామి టెంపుల్లో క్వైట్ ఆపోజిట్లో బ్యాక్ సైడు గౌరీదేవి ఉంటారండి. ఆవిడ పాదాలు కూడా ఉంటాయి. చూసి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా బయటకైతే వచ్చేసామండి. ఇంకా స్టార్ట్ అయిపోయాము. అప్పటికే ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి. ఇక్కడే ఫుడ్ ఉంటుందండి. ఎక్కడ చూడు భోజనాలు పెడుతూనే ఉంటారు. మేమైతే ఇక్కడే లంచ్ చేసేద్దామని డిసైడ్ అయిపోయాము. చాలా అంటే చాలా బాగా పెడతారండి ఇక్కడైతే. నాకైతే ఈ పెరుగన్నం చాలా ఇష్టము. అండ్ వచ్చి వెజిటేబుల్ రైస్, బెల్లం పొంగలి అండ్ ఆలు కర్రీ. మేమైతే తినేసామండి. తినేసి ఇంక స్టార్ట్ అయిపోయాము ఇంటికి. మీలో ఎవరైనా ఈ టెంపుల్ని దర్శనం చేసుకొని ఉంటే కామెంట్ అయితే చేయండి.